వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసిన సందర్భాలు అవన్నీ. వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాను పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దశ. ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచి ధైర్యం అంటే, లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా.